రెడ్డి మ్యాన్కల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని. మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సంవత్సర పరిపాలన పూర్తి అయిన సందర్భంగా మేము ఏవైతే ఎలక్షన్లలో వాగ్దానాలు చేసినామో చేసిన వాగ్దానాలతో మరియు చేయని వాగ్దానాలు కూడా పబ్లిక్ వాళ్ళకు పథకాలు అందజేయడానికి మేము మా గవర్నమెంట్ మా సీఎం గారు రాత్రింబాలు కష్టపడుతున్నారు. అందులో భాగంగానే మొట్టమొదటిగా ఆడబిడ్డల కోసము ఏదైతే బస్సు ఫ్రీ అనడం జరిగిందో అది మొట్టమొదటిగా ఇవ్వడం జరిగింది. అదే రకంగా గ్యాస్ ఏదైతే వారి యొక్క రోజువారీ కార్యక్రమంలో ఒక ఫ్యామిలీకి ఏదైతే అవసరం పడుతుందో గ్యాస్ సిలిండర్ అది కూడా ఫ్రీ చేయడం జరిగింది. అదే రకంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ కన్నా తక్కువ ఉన్న బీదస్తులు ఎవరైతే 200 లోపు వాడుకుంటారో అటువంటి వాళ్ళకు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే కని విని ఎరగనంత 2 లక్షల రుణమాఫీ మా కాంగ్రెస్ ప్రభుత్వము మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి హయాంలో చేయడం జరిగింది. ఎందుకంటే అనడం గొప్ప, చేసి చూపడం చాలా పెద్ద గొప్ప. ఎందుకంటే దేశంలో వేరే సీఎంలు అందరూ అనడం జరిగింది, చెప్పిండు చేయడం అసాధ్యమని, కానీ చేసి చూపించిండు మా యొక్క ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు, తెలంగాణ సీఎం గారు. అదేవిధంగా ఇంకా ఆ రుణమాఫీలో భాగంగా కొంతమందికి తప్పుడు లెక్కల వల్ల, తప్పుడు అకౌంట్ల వలన ఇంకా కొంతమందికి ఇవ్వలేకపోయినాం. అది కూడా రాబో 15-20 రోజులలో మొత్తం 3 లక్షలు కూడా రుణమాఫీ ఇస్తానని మా యొక్క అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా మా యొక్క ఇంకా ఏవైతే కంప్లీట్ చేయలేదో మహిళలకు 2500 ప్రతి నెల వారి యొక్క స్థితిగతులు చూసుకొని వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడాలని, వాళ్ళ జీవితాల అభ్యుదయం కోసం ఏదో నెలకు 2000 ఇవ్వాలని అది కూడా నెల భాగంలో ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధమైంది. అదే రకంగా హౌస్ ఇంటికి గృహకల్ప స్కీమ్ కింద ప్రతి ఒక్క లబ్ధిదారునికి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ వేసింది. అది కూడా మళ్ళా కమిటీ కూడా ఏర్పడడం జరిగింది. 7 మందితో కమిటీ చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా. అది కూడా రాబో రోజుల్లో కొద్ది కాలంలో ఆ ప్రోగ్రాం కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 75% మేము ఇచ్చిన పథకాలు ఇప్పటి వరకు ఆమోదింపబడ్డాయి. ప్రభుత్వం నుండి ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఇంకా కొన్ని ఏవైతే పథకాలు లేవో రాబో రోజుల్లో 1-2 నెలల్లో అది కూడా మా ప్రియతమ నాయకుడు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. కనుక రాబో రోజుల్లో కూడా అవి కూడా చేయగలమని మేము చాలా గట్టి నమ్మకంతో ఉన్నాము.